మన గ్లోబల్ ట్రాట్ SSMB 29 మూవీ నుంచి సంచారి అనే సింగిల్ సాంగ్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ఫుల్ ట్రెండ్ అయిపోతుంది సోషల్ మీడియాలో. ఓ రేంజ్లో హైప్ వచ్చేసింది. నాకు వినంగానే పిక్స్లో నచ్చేసింది ఇది సాంగ్. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా సూపర్ అనిపించింది. కానీ వింటూ ఉంటే ఎక్కడో ఏదో తెడ కొడుతుందేమో అని భయం వేస్తుంది. ఎక్కడో చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేయండి, మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే చాలా ఉన్నాయి. అసలు ఈ SSMB 29 ప్రాజెక్టే టాలీవుడ్కి చాలా పెద్ద పాజిటివ్. అది పక్కన పెడితే రిలీజ్ అయిన ఈ సాంగ్లో పాజిటివ్స్ ఏంటి అంటే, సాంగ్ ఫెనామెనల్ ఉందబ్బా. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, ఓవర్ ది ఇయర్ హెడ్ ఫోన్స్ ఉంటే కనుక పెట్టుకొని కళ్ళు మూసుకొని సాంగ్ ప్లే చేస్తే ఒక హై ఆక్టైన్ ఎమోషనల్ రైడ్ లాగా ఉంది. ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాలలో వచ్చే ప్రతి బేసిక్ సాంగ్స్ మ్యూజిక్ విని ఉన్న మనకి ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ లాంటి సాంగ్ లాగా ఉంటుంది ఇది. శృతి హాసన్ గారి వోకల్స్, వాయిస్ ఈ సాంగ్కి ఒక అన్డినయబుల్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అలాంటి ఫెంటాస్టిక్ వోకల్స్కి సూపర్ మ్యూజిక్ యాడ్ అయితే కనుక ఎలా ఉంటుంది అనేది మనకి సంచారి సాంగ్లో కనిపిస్తూ ఉంటుంది. MM కీరవాణి గారి మ్యూజిక్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కంటే కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఈ మూవీలో. చాలామంది డిస్కస్ చేయట్లేదు ఈ పాయింట్, బట్ సాంగ్లో కవర్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు కదా, చాలా ఆస్థెటిక్ లుక్ ఉంది దీనికి. అదంతా ఒక సిల్హోటి స్టైల్లో ఆ కథలో ఉన్న అంబియన్స్ని మనకి పరిచయం చేస్తూ మహేష్ బాబు గారి ఫుల్ సైజ్ కట్అవుట్ ఒకటి పెట్టి అసలు చాలా ఆస్థెటిక్గా ఒక ఆర్ట్ లాగా డిజైన్ చేశారు ఆ కవర్ పోస్టర్ని. దీని గురించి ఎందుకు ఎక్కువగా డిస్కస్ చేయట్లేదా, లేకపోతే నాకు కనిపించట్లేదు సోషల్ మీడియాలో, కానీ ఇది చాలా ఫ్రెష్గా ఉంది. టు బి ఫ్రాంక్, మన లోకల్ ఆడియన్స్గా కాకుండా ఇంటర్నేషనల్ ఆడియన్స్కి కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా, యాంటిసిపేషన్ క్రియేట్ చేసేలాగా ఉంది. ఇదంతా బాగుంది, కానీ ఇందులో కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయా అని నాకు అనిపిస్తూ ఉంది. అవేంటి అంటే, బేసికలీ సాంగ్ ఇది ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లాగా చూసుకుంటే కనుక చాలా సూపర్గా, చాలా ఫెంటాస్టిక్గా అనిపిస్తుంది. బట్ ఇది ప్రైవేట్ ఆల్బమ్ కాదు, ఒక మూవీలో ఉండే సాంగ్. ఒక మూవీలో ఉండే సాంగ్ ఇట్లాగా ఉంటే కనుక అది మూవీలో ఎలాగ సెట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. విడిగా చూసినప్పుడు సాంగ్ బాగుంది, కానీ మూవీలో చూసినప్పుడు ఆ లెవెల్ హై ఇచ్చేలాగా ఉంటుందా లేదా అని చిన్నగా డౌట్ కొడుతూ ఉంది నాకు. రాజమౌళి సార్ ఆబ్వియస్లీ ఈ విషయంలో కేర్ తీసుకునే ఉంటారు. ఆయన మూవీకి సెట్ అయ్యేవి, ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ని మాత్రమే పెడతారు ఆయన సినిమాలో. అందుకే ఆయన సినిమా ఎప్పుడు అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంటాయి. ఆబ్వియస్గా హీ వర్క్డ్ ఇట్ అవుట్, బట్ ఒక ఆడియన్గా నాకు, ఒక సినీఫైల్గా చిన్న డౌట్ కొడుతుంది. ఎక్కడో ఇది వర్కౌట్ అవ్వకపోతే ఎలా అని చిన్న భయం వేస్తుంది. ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ వీడియో విన్నప్పుడు చాలా హై ఇస్తాయి, కానీ ఈ మూవీలో చూసినప్పుడు ఓవర్ ది టాప్ అనిపిస్తాయి. అన్నెసరీగా మూవీ పేస్ని ఐదర్ స్లో చేసేస్తాయి, లేకపోతే కనుక దీనికి మొత్తం ఆపోజిట్ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సాంగ్ చాలా బాగుండొచ్చు, మూవీలో ఈ సాంగ్ని మ్యాచ్ అయ్యే అంత డ్రామా రన్ అవ్వకుండా ఉండొచ్చు. ఈ రెండిట్లోనూ ఐదర్ సాంగ్ సూపర్గా ఉండి మూవీని పాడు చేయొచ్చు, లేకపోతే మూవీ ఇంకా సూపర్గా ఉండి సాంగ్ దానికి మ్యాచ్ అవ్వక ఎక్స్పీరియన్స్ తక్కువ అవ్వచ్చు. ఇలాంటిది ఏమైనా జరుగుద్దా అనేసి చిన్నగా డౌట్ కొడుతుంది భయ. హోప్ఫుల్లీ ఈ సాంగ్ని ఎంటైర్ లెంత్ ఒకేసారి ప్లే చేయకుండా, ఎట్లయితే ఛత్రపతిలో కనుక ఒక BGM వస్తూ ఉంటుంది కదా, అట్లాగా శివుడి శ్లోకం లాంటి BGM ఛత్రపతిలో అక్కడక్కడ సీన్స్లో ఎలివేషన్స్కి వాడతారు. దీన్ని కూడా మేబీ అలానే వాడితే కనుక నేను అనుకున్నట్టుగా దీనివల్ల స్టోరీ కానీ ఆ స్క్రీన్ ప్లే ఫ్లో కానీ పాడవకుండా ఉండొచ్చు. మరి ఏమవుతుంది రెండిట్లో, ఎలా యూజ్ చేయబోతున్నాడు ఇంత బ్యూటిఫుల్ సాంగ్ని అనేది రాజమౌళి సార్ ఏం చేయబోతున్నాడో చూస్తే కానీ తెలియదు. అప్పటి వరకు నాకు భయం అలానే ఉంటుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. కమింగ్ టు శృతి హాసన్ గారు, ఆవిడ వోకల్స్ చాలా బాగుంటాయి, విన్నప్పుడు చాలా ఎక్కేస్తాయి. అదే ఇఫ్ యూ రిమెంబర్ కమల్ హాసన్ గారి థగ్ లైఫ్ మూవీలో కూడా విశ్వధనాయక అనే సాంగ్ని ఆవిడ పాడారు. ఈ సాంగ్ ఉండడం వల్ల ఆల్బమ్కి అబవ్ యావరేజ్ ఫీల్స్, వైబ్స్ వచ్చాయని అనిపిస్తూ ఉంటుంది నాకు. అంత బాగుంటుంది ఆవిడ పాడిన విశ్వధనాయక అందులో. కానీ సినిమాలో చూసినప్పుడు నాకు అస్సలు ఎక్కలేదబ్బా. ఈ మధ్య నేను చాలా అబ్జర్వ్ చేశాను అన్ని మూవీస్లో. మొన్న వచ్చిన కింగ్డమ్ మూవీలో కానీ, ఇందులో కానీ, ఈవెన్ కల్కి మూవీలో కూడా ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లాంటివి చేస్తారు, అది మూవీలో పెడతారు, అది మ్యాచ్ అవ్వదు. ఈ మధ్య వచ్చిన సాంగ్స్ అవి విడిగా చాలా బాగుంటున్నాయి,
కానీ మూవీలో దానికి సింక్ అయ్యేలాగా, దానికి సెట్ అయ్యేలాంటి స్పేస్ దొరకట్లేదు. ఉన్న దాంట్లోనే ఇరికిచ్చేస్తున్నారు, గ్యాప్ లేకపోతే క్రియేట్ చేసుకుని మరీ పెట్టేస్తున్నారు. అది ఎక్కడో అడాప్ట్ అవ్వట్లేదు స్టోరీకి, కథకి, ఆ ఫ్లో ఆఫ్ ఎమోషన్కి. బికాస్ మూవీలో ఒక మంచి సీన్ జరుగుతుంది, లేకపోతే ఒక మంచి సీక్వెన్స్ జరుగుతుంది అంటే కనుక మనకి అది ఒక మూవీలో సీన్ అనే హోష్ పోవాలి. మనకి అది మూవీలో సీన్ చూస్తున్నామని అనిపించకూడదు. ఆ క్యారెక్టర్తో మనం ట్రావెల్ అయిపోవాలి. ఆ క్యారెక్టర్ బాధపడితే మనం జాలేయాలి, ఆనందపడితే మనకి హ్యాపీనెస్ రావాలి. అంతేగాని అరే ఇక్కడ బీజిఎం ఎంత బాగుందిరా, అరే యాక్టింగ్ ఏం చేశాడురా, అరే ఈ యానిమేషన్ ఎలా ఉందిరా, అరే స్టంట్ బాగుందిరా అనేసి ఇఫ్ యూ ఏబుల్ టు అది విడిగా చూడగలుగుతున్నావు, అందులో ఉన్న మ్యూజిక్ని కానీ, వీడియోని కానీ, యానిమేషన్ని కానీ దాన్ని విడిగా చూసి పొగుడుతున్నావు అంటే ఆ సీన్ మొత్తం పండలేదని అర్థం. సీన్ నిజంగా పండితే కనుక వెన్ యూఆర్ యాక్చువల్లీ సిట్టింగ్ అండ్ వాచింగ్ ద ఫిలిం, నీకు అక్కడ ఎంత యానిమేషన్ ఉందనో లేకపోతే మ్యూజిక్ బాగుందనో అనిపించదు. అక్కడ జరుగుతున్న డ్రామాకి కనెక్ట్ అయిపోతున్నావు. వెనక్కి తిరిగి చూసాక ఆలోచించినప్పుడు అనిపిస్తుంటుంది, అరే నిజంగా భలే తీశాడు కదా, యానిమేషన్ భలే తీశాడు కదా, అసలు యానిమేషన్లానే అనిపించలేదని అట్లా అనిపిస్తుంటాయి. సో ఇఫ్ సంథింగ్ వర్క్స్ అవుట్, అందులో ఉన్న సాంగ్ కానీ యాక్షన్ కానీ సెపరేట్గా కనిపించకూడదు. అదొక బ్లెండెడ్ ప్యాకేజ్ లాగా మనకు అనిపించాలి. మనకి ఎమోషన్ మీద మనం ఫోకస్ ఉండాలి. ఈ ఇండివిజువల్ వీటి మీద మనం ఫోకస్ వెళ్తుంది అని అంటేనే అక్కడ సీన్ వర్కౌట్ అవ్వలేదు అని అర్థం. ఇలాంటి సాంగ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి బయట, సమ్వేర్ ఇవి చాలా హైలైట్ అయిపోయి చాలా డామినేట్ చేస్తాయి జరుగుతున్న కథని, ఆ సినిమాల ఫ్లోని. నేను ఇది బాగా అనిరుద్ గారి మూవీస్లో చూస్తూ ఉంటాను. ఆయన సాంగ్స్ చాలా బాగుంటాయి. దాన్ని కథలో ప్లేస్ ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి ఇరికిచ్చేస్తూ ఉంటారు. ఆయన సాంగ్స్ బాగుంటాయి కానీ కథలో దాన్ని ఇరికిచ్చినప్పుడు బాగోవు, కథ సెట్ అవ్వదు. అంటే అన్నిట్లో కాదు, మెజారిటీ ఫిల్మ్స్ సెట్ అవుతాయి. బట్ రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దట్. ఆయన మ్యూజిక్ విడిగా బాగుంటుంది, మూవీలో చూసినప్పుడు ఎక్కట్లేదు, లేకపోతే అక్కడ ఏం లేదు కదా, ఎందుకు ఇంత కొడుతున్నాడు, ఎందుకు ఇంత బీజిఎం అని అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే అక్కడ ఉన్న దాంతో సంబంధం లేకుండా ఏంటి బీజిఎం అని అనిపిస్తూ ఉంటుంది. కింగ్డమ్లో నాకు త్రూ అవుట్ ద ఫిల్మ్ నాకు అదే అనిపించింది. నాకెందుకో భయం ఏంటంటే ఇది కూడా విడిగా ఇంత బాగుంది మేబీ, బట్ ఒక ప్రైవేట్ ఆల్బమ్ లాగా అనిపిస్తూ ఉంది. మూవీలో ఎలాగ ఇది అడాప్ట్ అవుతుంది, ఎలాగ మిక్స్ అవుతుంది అనేది చాలా చాలా కన్సర్నింగ్ పాయింట్. బట్ రాజమౌళి సార్ మీద గట్టి నమ్మకం ఉంది. ఆయన మూవీలో వచ్చే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కోసం అవసరమైతే లాజిక్ ఏంటి కథను కూడా పక్కన పెట్టేస్తాడు. ఆడియన్స్కి ఆయన అంత వాల్యూ ఇస్తాడు. ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేసే ఎమోషన్స్ని, ఎంటర్టైన్మెంట్ని అంత బాగా పండించడానికి ఆయన వర్కౌట్ చేస్తాడు ప్రతి సినిమాలోనూ. సో ఆబ్వియస్లీ ఇలాంటి చిన్న చిన్న వాటిని అతను మిస్ చేయడు, ప్రాపర్గా దీన్ని యూజ్ చేసుకుంటాడు, ప్రజెంట్ చేస్తాడు. నేను అనుకున్నట్టుగా నెగిటివ్స్ జరగకపోవచ్చు, బట్ జరుగుతాయేమో. ఆన్సర్ కోసం మూవీ రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే, వేరే దారి లేదు. అంటిల్ దెన్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ అనౌన్స్మెంట్స్ ఫ్రమ్ SSME 29. ఇంకొక చిన్న నెగిటివ్ ఏంటంటే భయ్య, ఆ వీడియో చూసారా, పోస్టర్ బాగుంది, మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న క్లిప్స్ బాగున్నాయి, మధ్యలో అంతా ఒక రఫ్ ఫుటేజ్ లేకపోతే ఆన్లైన్లో ఫ్రీగా ఉన్న గ్లోబు ఆ ఫుటేజ్ తీసుకొచ్చి పెట్టేశారా అని అనిపించింది. ఒక ప్రైవేట్ ఆల్బము కొంచెం హై లెవెల్ ప్రైవేట్ ఆల్బమ్ కాకుండా మీడియం లెవెల్ ప్రైవేట్ ఆల్బమ్కి ఎలాగైతే కనుక ఎడిటింగ్ చేస్తారో విజువల్స్ని అలా చేస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మ్యూజిక్, బట్ అందులో కనిపించే క్లిప్స్, విజువల్ క్లిప్స్, ఇమేజెస్ గురించి మాట్లాడుతున్నాను. అది ఎక్కడో బిలో ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక్క పోస్టర్ ఒకటి పక్కన పెడితే మిగిలినంతా ఎందుకు అలా చేశారు, ఒక ఫ్యాన్ మేడ్ కట్ లాగా ప్రజెంట్ చేసినట్టు అనిపించింది నాకు. మీలో ఎంతమందికి ఎలా అనిపించిందో నాకు తెలియదు, బట్ సమ్వేర్ దట్ డిసప్పాయింటెడ్ మీ అ లిటిల్. బట్ పోస్టర్ చాలా బాగుండడం వల్ల ఇదంతా పక్కన పెట్టేసి అది కంపెన్సేట్ చేసింది అని చెప్పుకోవచ్చు. నాకెందుకో మూవీ టైటిల్ కూడా సంచారి అని పెడతారా అని అనిపిస్తూ ఉంది. వారణాసి అనేసి టాక్ జరుగుతుంది కానీ మేబీ అది ఒక డైవర్షన్ ఏమో, సంచారి రియల్ ఏమో అని అనిపిస్తుంది. We have to wait and see. So that's everything about Sanchari first single from SSME 29. ఒక టాలీవుడే కాదు, వరల్డ్ సినిమాని కొత్త కోణంలో చూసి అర్థం చేసుకోవాలని మీకు అనిపిస్తుందా? అయితే మీరు తప్పకుండా ఫాలో చేయాలి సినిమా సన్యాసి, వేర్ మూవీ మీట్స్ మోక్షన్. సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని విశ్లేషించి ప్రజెంట్ చేస్తాను, one video at a time. Until our next video, keep watching Cinema Sanyasi. Tata, bye bye, see you.